హాయ్ ఎవ్రీవన్. ప్రజెంట్ నేను అప్పాజీ డైరీ ఫామ్ దగ్గర ఉన్నాను. ఇక్కడ గేదెల అమ్మకానికి ఉన్నాయి. ఒకసారి అడ్రస్ డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాము. ఎన్ని లీటర్లు పాలు ఇచ్చే గేదెలు ఉన్నాయి, ఎన్ని ఈత గేదెలు ఉన్నాయని చెప్పేసి బ్రదర్ ఒకసారి డీటెయిల్స్ చెప్పండి. ముందుగా రైతు సోదరులందరికీ మా నమస్కారం. మరి మా అడ్రస్ వచ్చి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామం. నా పేరు వచ్చి కనట అప్పాజీ. మన అప్పాజీ డైరీ ఫామ్లో ఉన్నామన్నా. మరి మా దగ్గర నెంబర్ 1 A1 క్వాలిటీ ప్యూర్ ముర్రా జాతి గేదెలు, గ్రేడెడ్ ముర్రా జాతి గేదెలు, బన్నీ గేదెలు, జాఫరాబాదీ క్రాసింగ్ గేదెలు, ఈ 4 రకాల జాతులు కూడా మన అప్పాజీ డైరీ ఫామ్లో ఎప్పుడు 20 నుంచి 40 గేదెలు అమ్మకానికి ఉంటాయన్న. రేట్ల విషయానికి వస్తే 90 నుంచి 1,30,000, 1,50,000 వరకు కూడా గేదె రేటు ఉంటుంది. 90,000కు ఉంది, 1,00,000కు ఉంది, 1,10,000, 1,20,000, 1,30,000, 1,50,000 వరకు గేదె రేటు ఉంటుంది. మీ ఇక్కడికి వచ్చే వాళ్ళకి వాళ్ళు కొనుక్కునే గేదెను బట్టి, ఎంచుకునే గేదెను బట్టి రేటు ఉంటుందండి. అదే పాలు విషయానికి వస్తే రోజు మీద 12 నుంచి 16, 18, 20 లీటర్లు ఇచ్చే గేదెలు ఎప్పుడు 20 నుంచి 40 గేదెలు ఉంటాయి. మరి గ్యారంటీ విషయానికి వస్తే మన అప్పాజీ డైరీ ఫామ్లో గుడ్లమైకి రొమ్ము కూడా పూర్తి గ్యారంటీ ఇస్తాను 20 రోజుల పాటు. అట్లాగే ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, గుజరాత్ ఎంత దూరం అయినా ఒక గేదె నుంచి 2 గేదెలు తీసుకుంటే వాళ్ళకి మన అప్పాజీ డైరీ ఫామ్లో ఒక గేదె నుంచి 2 గేదెలు తీసుకుంటే డీజిల్ నింపుతాం. 3 నుంచి 5 కానీ 10 కానీ తీసుకెళ్ళిన ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అన్నది ప్రతి రైతు కూడా మరి అందిస్తున్నానండి. అట్లాగే ఇక్కడ 4-5 డైరీ ఫామ్లు మన రాజమండ్రి దగ్గర ఉన్నాయి. మీరు 4-5 డైరీ ఫామ్లు కూడా తిరిగి వచ్చి మన అప్పాజీ డైరీ ఫామ్లో వాళ్ళ మీద ఓ 10,000, 20,000 తగ్గించుంటేనే తీసుకుని వెళ్ళండి. తగ్గించి కూడా నేను ఇస్తాను. మీకు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ కూడా నేను ఇస్తానని ప్రతి రైతు సోదరులను కూడా తెలియజేస్తాను. ఇప్పుడు గేదెల రేట్లు కూడా బాగా తక్కువ ఉన్నది. అదే మన పండగ సీజన్ కానీ వస్తే బర్రె మీద 20,000 పెరుగుతుందండి. ఇప్పుడు మీకు ఎవరికైనా డైరీ ఫామ్ పెట్టుకుంటే ఇప్పుడే మంచి రేట్లు, అనుకూలమైన రేట్లు ఉన్నాయండి. 90 నుంచి 1,20,000, 1,30,000 వరకు కూడా గేదె రేటు ఉంటుంది. ఒకసారి గేదెల రేట్లు ఇవ్వస్తాను చూడండి అన్న. ఇది వచ్చి 1,10,000 పడుతుందన్న. ఇదన్న బన్నీ అన్న బ్రీడ్. ఇది ఉదయం 7, సాయంత్రం 7 ఇస్తుందన్న. మేము ఈనింది ఆల్రెడీ. రోజు మీద 14 లీటర్ల పాలు ఇప్పుడు పిండుకొని తీసుకొని వెళ్ళొచ్చు. దూడ అదే అన్న మేల్ కఫ్ అన్నది. 1,20,000 చెప్తున్నాను అన్న. నేను మాట్లాడుకోవచ్చు, వాళ్ళు 1,10,000కి మాట్లాడుకోవచ్చు, 1,00,000 మాట్లాడుకోవచ్చు. చూసుకోండి, దీని క్వాలిటీ కూడా అండర్ కూడా చూసుకోండి. ఉదయం సాయంత్రం కూడా ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఉదయం సాయంత్రం కూడా 3 పూట్ల పాలు చూసుకొని తీసుకొని వెళ్ళొచ్చు. అట్లాగే మన దగ్గర సూడి గేదెలు కూడా ఉంటాయి. ఈ 20 రోజుల పాటు పూర్తి గ్యారంటీ ఇస్తాను. గుడ్ల మైక్ కానీ రొబ్బు గారి గ్యారంటీ ఇస్తాను. ఇది కూడా బన్నీ అన్న. ఇది రోజు మీద 16 లీటర్ల గ్యారంటీ ఇస్తుంది అన్న. ఇది 4-5 రోజులు ఉందన్న. ఇది 1,10,000 పడుతుందన్న. ఇది కూడా సెకండ్ లాక్టేషన్ అన్న. సెకండ్ లాక్టేషన్ అన్న. మన వాతావరణానికి పూర్తిగా అలవాటు పడిన గేదెలన్నా డైరీ ఫామ్కి యూజ్ అవుతుంది. రైతులకి కూడా తీసుకుంటే నేల వైపు కూడా బాగా మేసి వస్తుంది. మీకు ఇక్కడికి వచ్చే వాళ్ళకి అన్ని విధాలు వాళ్ళకి నచ్చితేనే గేదెలు కొనుగోలు చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 4-5 డైరీలు వాళ్ళు తిరుగురండి. ₹1 మాత్రం అడ్వాన్స్ ఇవ్వద్దు. వాళ్ళకి నచ్చితే ₹100 అడ్వాన్స్ ఇచ్చి 3 పూట్ల పాలు చూసుకొని తీసుకుని వెళ్ళండి. అంతేగాని ఆ డైరీ ఫామ్ వ్యక్తి ఏదో చెప్తున్నాడు, ఏదో గేదె కొనుగోలు తీసేసుకున్నాను అని మీరు డిసైడ్ అవ్వద్దు. మీకు ఒకవేళ తెలియకపోతే బాగా ఎక్స్ప్రెషన్ ఉన్న రైతు ఉంటాడు, ఆ రైతుని తీసుకొచ్చుకొని, మీ గ్రామంలో ఉన్న రైతుని తీసుకొచ్చుకొని మీరు ఇక్కడికి వచ్చి 3 పూట్ల పాలు చూసుకొని రైతుని, డైరీ ఫామ్ వ్యక్తిని డైరెక్ట్గా వచ్చి మీరు బర్రె మీద 20,000, 10,000 తగ్గించి ఉంటుంది. రేటు మాట్లాడుకొని అన్ని విధాల చూసుకొని తీసుకొని వెళ్ళండి. అలా కాకుండా మీకు అవగాహన లేకపోతే ఆ డైరీ ఫామ్ ఉన్న వ్యక్తి ఉంటాడో, ఒకవేళ నా దగ్గరకు వచ్చినా వేరే డైరీ ఫామ్కి వచ్చినా కూడా మీరు ఆ వ్యక్తి మీద పూర్తి అనుభవం పెడితే 10,000, 20,000 తగ్గించిస్తాడని ప్రతి రైతుని కూడా నేను తెలియజేస్తున్నాను. మన దగ్గర గడ్డి వచ్చి ఎండుగడ్డి, పచ్చగడ్డి ఉంటుందండి. దాన విషయానికి వస్తే గోధుమ తవుడు, పత్తి చెక్క, తర్వాత జొన్నలు, తెల్ల జొన్నలు ఉడకబెట్టి పెడతాను. 15 రోజులు, 20 రోజుల పాటు బాగా 15 రోజులు పోయిన తర్వాత బాగా దాన పెడతాను. అప్పుడు పాలు కూడా ఎన్ని ఇస్తుంది అన్నది మనకి పూర్తి అవగాహన వస్తుంది. డైరీ ఫామ్ పెట్టే వ్యక్తి ఎవరైనా ఉంటే ఇప్పుడు బాగా రేట్లు తక్కువ ఉన్నాయి. మన రాజమండ్రి దగ్గర
రామవరం వచ్చి మన అప్పాజీ డైరీ ఫామ్ లో గేదెలు చూడండి. మన డైరీలో ఎప్పుడు 20 నుంచి 45 50 గేదెలు డైరీ ఫామ్ దగ్గర ఉంటాయి. మీరు ఎవరైనా వస్తే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే డైరెక్ట్ గా రండి. డైరెక్ట్ గా వస్తే పరి మీద 10,000 20,000 తగ్గించిస్తాను. ఇది వచ్చి జాఫరాబాద్ క్రాసింగ్ అన్న. ఇది రోజు మీద 14 లీటర్లు పాలు ఇస్తుంది. అంటే వాళ్ళు 12 లీటర్లే చూసుకోవాలా. మనం అమ్ముకునే వ్యక్తిని కాబట్టి 14 లీటర్ల పాలు నేను చెప్తాను, వాళ్ళు 12 లీటర్లే చూసుకోవాలా. ఇది వచ్చి ₹1,00,000 పడుతుందన్న. వాళ్ళు మాట్లాడుకోవచ్చు. మన లీస్ట్ వచ్చి మన దగ్గర 90,000, హైయెస్ట్ వచ్చి 1,50,000 వరకు గేదె రేట్ ఉంటుంది. ఇది ప్రెగ్నెంట్ అన్న. ఇది కూడా ఎన్ని రోజులు టైం ఉంది బ్రదర్? 1 వీక్ ఉందన్న. 1 వీక్ ఉంది. ఇది వచ్చి 90,000 పడుతుందన్న. లీస్ట్ గేదె ఇదేనన్న. ఎన్ని రోజులు ఉంది బ్రదర్ దీనికి టైం? 1 వీక్ ఉందండి. ఇది కూడా 1 వీక్ ఉంది. 1 వీక్ ఉన్నది. ఇది 95,000 పడుతుందన్న. 95,000 పడుతుంది. ఎన్ని అవుతాయి బ్రదర్? థర్డ్ లాక్టేషన్ అండి. థర్డ్ లాక్టేషన్. ఎన్ని వచ్చి పాలు? 6 ఇస్తుంది. 6 చూసుకోవచ్చు. ఇట్లా ఇది చూడు, నిండు చూడదా? ఇది నిండి చూడదండి. ఇది ముర్రా అన్న. ఇది ₹1,00,000 పడుతుందన్న. ఎన్ని రోజులు ఉంది బ్రదర్ దీనికి టైం? ఇది 1 వీక్ అలా ఉంటుంది. 1 వీక్ ఉంది. ఇది వచ్చేది పాలు? ఇది పాలు ఒక 6 ఇస్తుంది. 6. నెక్స్ట్ ఇదైతే ₹1,20,000 పడుతుంది. 1,20,000. 1,20,000. ఇది కూడా ఒక 7 అలా ఇస్తుంది పాలు. ఇదిగో అన్న. ఇది బన్నీ అన్న. ఇది 3 అయితే ఉంటుందా? 3 అయితే ఉంటుంది. అది 2 అయితే అన్న. ఇది 3 అయితే. ఇది 8 ఇస్తుంది అన్న పాలు. టైం ఎన్ని రోజులు ఉంది? 45 రోజులు ఉంది. 45 రోజులు. రోజు 16 లీటర్ల పాలు ఇస్తుంది. 16 లీటర్లు. అంటే ఇప్పుడు మీ డైరీ ఫామ్ లో మినిమం అంటే తక్కువ అంటే ఎన్ని లీటర్లు పాలు ఇస్తాయి బ్రదర్ ఇక్కడ గేదెలు కొనుగోలు చేసుకోవాలి? వాళ్ళు 12 నుంచి 16 లీటర్లు ఎక్స్పెక్టేషన్ చేసుకోవాలి. 5 అయితే తగ్గకుండా ఉంటాయా? నేను 20 చెప్తే 16 లీటర్లు 8 లీటర్లు పాలు ఎక్స్పెక్టేషన్ చేసుకోవాలి. 16 చెప్తే 14 లీటర్లు చూసుకోవాలి. కొనే రైతు బాగా ఆలోచించుకునే విషయాలు చెప్తున్నాను. నేను 1,50,000 చెప్తే 1,30,000 మీరు అడగాలి. 1,30,000 చెప్తే ₹1,00,000 అడగాలి. అలాగే పాలు విషయానికి వస్తే 16 చెప్తే 14 లీటర్లే ఎక్స్పెక్టేషన్ చేసుకోవాలి. 14 చెప్తే 12 లీటర్లు ఎక్స్పెక్టేషన్ చేసుకోవాలి. అలా రైతు కొనుక్కుంటే డైరీ ఫామ్ రన్ అవుతాడు. అంతేగాని వాళ్ళు 20 చెప్తున్నారు 20 అయిపోద్దని తీసుకెళ్ళకూడదు. బాగా డైరీ ఫామ్ కానీ రైతు కానీ తెలుసుకునే విషయాలు ఇవన్నీ తెలుసుకోకపోతే డైరీ ఫామ్ కొనుక్కున్న వ్యక్తి ఎవడన్నా లాస్ అవుతాడు. తర్వాత విషయాలు ఏంటంటే మన డైరీలో ఉదయం సాయంత్రం 2 పూట్ల పాలు తీసుకుని వెళ్ళాలి. వాళ్ళ డైరీ ఫామ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా ఉదయం సాయంత్రం కూడా 2 పూట్ల మీద పాలు బిహేవియర్ వర్కర్ తీస్తున్నాడా లేదా, ఉదయం పాలు సాయంకాలం పాలు కూడా చూసుకొని బాగా తీస్తున్నాడు లేదా చూసుకుని, దూడలకి బాగా పండుతున్నాడు లేదా చూసుకుంటే డైరీ ఫామ్ అనేది సక్సెస్ అవుతుంది. 10 గేదెలు కొనే వ్యక్తి ఉంటే 5 గేదెలనే ఇస్తాను. 5 గేదెలు కొనే వ్యక్తి ఉంటే 3 గేదెలే ఇస్తాను. ట్రాన్స్పోర్టేషన్ ఎంత దూరం అని అవైలబిలిటీ ఉంటుంది. దానివల్ల మీరు ఎటువంటి ఇబ్బంది పడొద్దు. మీకు నచ్చితేనే గేదెలు కొనండి. 1కి 2 సార్లు చెప్తున్నాను. 1,00,000 కొంది గేదెలు పెట్టుకునేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించుకొని ఏ డైరీ ఫామ్ లో బాగుంటుందా, ఏ డైరీ ఫామ్ లో ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఉందా అని చూసుకొని తీసుకుని వెళ్ళండి. ఇది చెప్పండి. ఇది ఈనేసింది అన్న. ఇది 1,10,000 పడుతుంది అన్న. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి బ్రదర్? 6.5 రోజు 13 లీటర్ల పాలు ఉన్నాయి. ఎంత పడుతుంది ఇది రేటు? 1,10,000 పడుతుంది. 1,10,000 పడుతుంది. సో చూసుకోవచ్చు. ఇక్కడ అప్పాజీ డైరీ ఫామ్ దగ్గర గేదెల అమ్మకాలు ఉన్నాయి. రాజమండ్రి దగ్గర జగ్గంపేట. ఇప్పుడు నేను 90 నుంచి 1,50,000 దాకా రేటు చెప్తున్నాను. వాళ్ళు మాట్లాడుకోవచ్చు. వచ్చి వాళ్ళు మాట్లాడుకొని నేరుగా తీసుకుని వెళ్ళాను. మధ్యవర్తులు ఎవరిని తీసుకురావద్దు. మీకు 90 నుంచి 1,30,000 దాకా ఉంటుంది. మీకు ఎవరికైనా ముర్రజాతి గేదెలు కావాల్సి వస్తే మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామం వచ్చి నేరుగా కొనుగోలు చేయండి. మన అప్పాజీ డైరీ ఫామ్లోని బర్రె మీద 10,000 20,000 తగ్గించిస్తాను. నా నెంబర్ వచ్చి 9346082188. స్క్రీన్లో కనిపించే నెంబర్ కాంటాక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ.